హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేయగా కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి చెల్పూరు హనుమాన్ దేవాలయానికి వస్తే తాను చేసిన ఆరోపణను ఆధారాలతో సహా నిరూపిస్తానని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రవణ్ సవాల్ చేశారు. దమ్ముంటే కౌశిక్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటల లోపు హనుమాన్ ఆలయం వద్దకు రావాలన్నారు. ఇక ప్రణవ్ సవాల్తో చేయడంతో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆలయానికి చేరుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, మధు హుజూరాబాద్ నియోజకవర్గంలో నేతలు చేసుకున్న వాదోపవాదాలు సంచలనంగా మారాయి. అయితే ఆ కౌశిక్ రెడ్డి నిన్న హైదరాబాద్ లో పొన్నం ప్రభాకర్ మీద చేసిన ఆరోపణలు ఫ్లాష్ రవాణాలో పొన్నం ప్రభాకర్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు అభియోగాలు చేశారు. ఆరోపణలతో వాళ్ళ ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ప్రణవ్ కూడా సీరియస్ తీసుకొని ఆయన కూడా సవాల్ ఇస్తారు. దమ్ముంటే నిరూపించు అవినీతి అక్రమాలని చెప్పేసి కూడా సవాల్ విసిరారు ప్రణవ్ కౌశిక్ రెడ్డికి. అయితే కౌశిక్ రెడ్డి కూడా దానికి అంగీకరించి ఓకే అంటూ వాళ్ళు కూడా సవాల్ విసిరంతో అంగీకరించి ఆయన హుజూరాబాద్ లో తను సడతే హుజూరాబాద్ నియోజకవర్గం సెల్పూర్ గ్రామంలో ఆంజనేయుడి గుడి దగ్గర తెలుసుకుందాం అని చెప్పేసి ఇరు వర్గాల నేతలు అయితే ఒప్పందం చేసుకున్నారు. సవాల్తో ఇవాళ 11 గంటలకి ఇక్కడ చేరుకున్నారు. అయితే ఇరు పార్టీల నాయకుల వర్గులు అయితే అక్కడ చేరుకుని ఉన్నారు. అక్కడ టెంట్ ఏర్పాట్లు అయితే చేశారు. అయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వీరు రాక ముందు ఆయన వర్గులు అయితే ఉన్నారు. అక్కడ ఒకరి మీద ఒకరు ఆరోపణలు రుజువు చేసుకోవడానికి కోసం అని చెప్పేసి వాళ్ళ చాలా పెద్ద ఉద్రిక్త వార్తలు అయితే కనబడే అవకాశం ఉంది. అయితే ముందుగానే పోలీసులు మోహరించారు. అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు మోహరించి అక్కడ పహారా చేస్తున్నారు. అయితే మధు ఇప్పుడు ఈ కౌశిక్ రెడ్డి కూడా ఆ ఎమ్మెల్యే కాకముందు కూడా తను అందరి దగ్గర పైసలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా రైట్. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.